వసుధార మనోకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. మనో గారు, మీకు ఒక హెల్ప్ అడుగుతాను, చేస్తారా అని చెప్పి అంటుంది. ఆ మాటలకు మనో అయితే, మీరు ఏం చెప్తే అది చేస్తాను వసుధార గారు, చెప్పండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు మనో. ఆ మాటలకు వసుధార అయితే, నేను రిషి సార్ని వెతికే పని మీద ఉన్నాను, దాంట్లో మీరు నాకు కొంచెం సాయం చేస్తారా అని చెప్పి అంటుంది. నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను వసుధార గారు, మీరేమీ కంగారు పడకండి, రిషి సార్ ఖచ్చితంగా మనకి దొరుకుతారు అని చెప్పి మనో అయితే వసుధారకి ధైర్యం ఇస్తాడు. ఆ మాటలు విని వసుధార అయితే ధైర్యంగా ఉంటుంది. ఇంతలో ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు వసుధార వాళ్ళు. అక్కడ ఉన్న అనుపమని చూసి అలా చూస్తూ ఉంటుంది. అది చూసి అనుపమ అయితే, ఏంటి వసుధార అలా చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు మేడం, నేను మీకు ఒక విషయం అడుగుతాను, చెప్తారా అని చెప్పి వసుధార అంటుంది. ఏంటి వసుధార, అడుగు అని చెప్పి అనుపమ అంటే, మేడం మీకు పెళ్ళయింది కదా, పెళ్ళయి మీ కొడుకు మనో అని నేను అనుకుంటున్నాను, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, కానీ మీరు తడబడుతున్నారు, దాని అర్థం అదే అని నాకు అర్థమవుతుంది, మీకు పెళ్ళి అయింది కదా మేడం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అనుపమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మేడం మిమ్మల్ని అడిగేది, చెప్పండి అంటే అనుపమ మాత్రం అలా మౌనంగా ఉండిపోతుంది. అనుపమ వసుధారకి ఏం సమాధానం చెప్పనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.